సోల్డరింగ్ కోసం ఉపయోగించే సోల్డర్ వైర్ని ఎలా పర్చేస్ చేయాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోల్డర్లో 2 రకాల సోల్డర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి లెడ్ ఫ్రీ సోల్డర్, ఒకటేమో లెడ్డెడ్ సోల్డర్ అనమాట. నేనైతే 100% లెడ్డెడ్ సోల్డర్ వాడతాను. అందుకోసమే ఈ వీడియోలో లెడ్డెడ్ సోల్డర్ ఎలా పర్చేస్ చేయాలో చూపిస్తాను. దీంట్లో SN63 PB37 అని ఉంది. అంటే దీంట్లో టిన్ 63% ఉంది, లెడ్ వచ్చేసేమో 37% ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని రొసిన్ అని చెప్పి రాస్తుంది. అంటే ఈ వైర్ లోపల రొసిన్ ఫ్లక్స్ అని ఉంటుంది అనమాట. సో నేను మీకు ఈ దీంట్లో చూపించడానికి ట్రై చేస్తాను. గమనిస్తున్నారా, ఈ సోల్డర్లో మధ్యలో హోల్ ఉండి ఆ హోల్ లోపల ఫ్లక్స్ ఉంటుంది అనమాట. సో ఫ్లక్స్ ఉంటే ఏమవుద్ది అని అంటే సోల్డరింగ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ మీరు చేసే టైప్ ఆఫ్ సోల్డరింగ్ని బట్టి ఈ సోల్డర్ యొక్క డయామీటర్ కూడా చూసుకోండి. సపోజ్ నేను కనుక వైర్లో కనుక సోల్డర్ చేస్తున్నాను అనుకోండి, ఇలా 1 మిల్లీమీటర్ డయామీటర్ ఉన్న సోల్డర్ వైర్ని వాడతాను. అదే నేను SMD సోల్డరింగ్ కనుక చేస్తున్నాను అనుకోండి, ఇలా 0.5 మిల్లీమీటర్ డయామీటర్ ఉన్న సోల్డర్ వైర్స్ని వాడుతుంటాను. మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్లో SMD సోల్డరింగ్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి.